ప్రభుత్వాలు మారిన పరిస్థితులు మారట్లే. నిరుద్యోగులు ఎన్నాళ్ళు ఎదురు చూపులు. ఏంటి నిరుద్యోగులు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులకు న్యాయం చేయలే. అన్యాయం చేసిన ప్రభుత్వాలే ఉన్నాయి తప్ప న్యాయం చేసిన ప్రభుత్వం ఏది లేదు. మేము కోరేది ఒకటే, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి మహాప్రభు. ఎన్నో కొన్ని పోస్టులు తీవండి, మా పాపాన మేము చదువుకుంటామంటే అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఊసు కాదు కదా, జాడ కూడా లేదు. ఎందుకంటే 5 సార్లు టెట్ ఇస్తే ఉద్యోగాలు రావండి. టెట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి. మొన్న ఈయన రక్తపాతం గురించి మాట్లాడింది మన గౌరవనీయులైన సీఎం గారు. రక్తపాతం గురించి మాట్లాడారు. మేము కూడా అదే రక్తపాతం గురించి మాట్లాడుతున్నా. మీరు గనక నోటిఫికేషన్లు ఇస్తే అదే మా నిరుద్యోగుల రక్తంతో మీకు అభిషేకం చేస్తామని చెప్తున్నా. మీకు ఇది కావాలి, మీరు మన రక్తపాతం అన్నారు, మేము మీ రక్తపాతంతోనే మా రక్తంతో మీకు అభిషేకం చేస్తాం. దయచేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి. నిరుద్యోగుల కష్టాలు కన్నీళ్ళ పాపం తగిలితే ఏమవుతుందో గత ప్రభుత్వం తెలిసింది. అది కన్నీళ్ళ పాపము, కష్టాల పాపము. లేదు మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి, ఆమరణ నిరాహార దీక్షలు చేయండి అంటే చేస్తాం. ఎందుకంటే నిరుద్యోగిగా ఇన్నాళ్ళు కన్నీళ్ళని దిగమింగుకొని బతుకున్నాం. ఇవన్నీ సరే, నిరుద్యోగులు అంటే మనిషి మాత్రమే బతుకున్నాడు, ఆడు ఏనాడు చచ్చిపోయాడు. మరి ఆమరణ నిరాహార దీక్ష చేసి చావాలి అనుకుంటే తప్పకుండా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తాం. మీరు తప్పకుండా 6000 మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మల్లు బట్టి విక్రమార్క గారు ఆనాడు ఏంటి సార్ మీటింగ్లో చెప్పారు. ఏమైనా ఉత్తమ మాటలు కావు, మీటింగ్లో రికార్డెడ్ ఆన్ రికార్డు ఉన్నాయి. కాబట్టి 6000 నోటిఫికేషన్తో వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పండి. ఇది ఎప్పుడు ఇస్తారా మీ ఇష్టం, కానీ దాని ఖాళీలు ప్రకటించండి. ఈ తారీఖున మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పండి. కాబట్టి మేము డిఎస్సి కోసం ఎదురు చూపులు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? అదేమన్నా అందరి ద్రాక్షగా మారిపోయిందా? విద్యాశాఖ మంత్రిగా ఉన్న గౌరవనీయులైన సీఎం గారు, గౌరవనీయులు అంటున్నాం, మళ్ళీ ఏంటి విమర్శిస్తున్నాం అంటే, గౌరవనీయులు అంటే ఆ పదవికి ఇస్తున్నాం. నీకు ఆనాడు గౌరవం ఇచ్చినాం, మీ వెనక తిరిగినాం, బస్సు ధర్నాలు అవి చేస్తూ పార్టీకి ఓటేయండి, గెలిపించుకోండి అని మేము చేసినందుకు ఏంటి సార్ అభయ హస్తం అనుకుంటే మీది కబంధ హస్తంగా మారిపోయింది. ఏంటి హస్తాన్ని నమ్ముకున్నందుకు మాకు మొండి చేయి చూపించారు. కాబట్టి నేను కోరేది ఒకటి, 6000 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈ డిఎస్సి బాధితులను ఆదుకోండి, డిఎస్సి నిరుద్యోగులను ఆదుకోండి. మేము ఆదుకోము, మేము ఇలాగే ఒంటెద్దు పోకడలను అనుసరిస్తామంటే ఈ ఒంటెద్దు పోకడలకు మేము సమాధానము చెప్పగలము. రోడ్డెక్కి ధర్నానే కావాలి, నాకు రాస్తా రోకోనే కావాలి, వాళ్ళ ఆమరణ నిరాహార దీక్షలే కావాలంటే తప్పకుండా చేస్తాం. మా దగ్గర నిరుద్యోగ నాయకుడు లేదు, నిజమైన నిరుద్యోగి ఉండు. నిజమైన నిరుద్యోగి కన్నీళ్లు కష్టము ఆ బాధతో ధర్నాలకు దిగితే ఎలా ఉంటుందో మీరు గత ప్రభుత్వంలో చూడాలి. నిజమైన నిరుద్యోగులు ధర్నా చేసేవాళ్ళు డిఎస్ఓలు ఎప్పుడు అబద్ధపు రాజకీయ రంగు పూసుకొని ఎవరు రాడు, ఎవడో ఫండింగ్ చేస్తే రాడు. మీరు ఇవన్నీ పక్కన పెట్టి కాబట్టి డిఎస్సి గురించి ఆలోచన చేయండి. పొన్నం ప్రభాకర్ అన్నాడు, ఏమన్నాడు పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, ఇంటికి పిలిచి మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని కలవలి కబులు చెప్పి మంచిగా ఏంటి తల మీద చెయ్యి నిమిరి ఇంటికి పంపించిండు. బట్టి విక్రమార్క గారు కూడా అలా చేసింది. అంటే మేము ఏమైంది మిమ్మల్ని కొడుతున్నాం, మేము సీఎం రేవంత్ రెడ్డిని కొడుతున్నాం. వీళ్ళ మీద ఏమైనా నమ్మకం పోయింది, ఈ మంత్రుల మీద నమ్మకం పోయింది. వీళ్ళు చెప్పిన మాట మీద నిలబడడు, ఇలా మాట మీద నిలబడడం శాత కాదని అర్థమైపోయింది. కాబట్టి గౌరవనీయులైన సీఎం గారిని, నేను గౌరవనీయులైన సీఎం గారిని అంటున్నాను, గౌరవనీయులైన సీఎం గారిని నోటిఫికేషన్ గురించి ఏంటి కాస్త ఆలోచన చేయండి, 6000 డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి అని కోరుతున్నాం. ఈ ప్రెస్ క్లబ్ తరఫున మా ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, 6 నెలల్లో డిఎస్సి ఇస్తామని చెప్పేసి మా బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు డిఎస్సి లేదు. ఎన్ని టెట్లు రాసినా ఏం లాభము, టెట్ల బదులు మాకు డిఎస్సి వేయాలి. డిఎస్సి లేనిదే ఏం ఊళ్ళో పల్లెటూరులో పిల్లలకు చూసుకోవాలన్నా, డెవలప్ కావాలన్నా ఏ ఉన్నా ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఉండాలి. కాబట్టి ఉపాధ్యాయులు లేనిదే ప్రైవేట్ స్కూల్ మీరు ఎన్ని బ్రేక్ఫాస్ట్లు పెట్టినా, ఎన్ని మీటింగ్లు ఏం చేసినా లాభం లేదు. మీరు నిరుద్యోగులకు ఖచ్చితంగా డిఎస్సి వేసి వెంటనే మాకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. డిఎస్సి నిరుద్యోగిని. నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చా. మా ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అయిన శ్రీ మల్లు భట్టి విక్రమ గారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గత 2024 డిఎస్సిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 5000 పోస్టులు ఇవ్వగా దానికి జోడించి 11,000 పోస్టులను కేటాయించారు. అప్పటికే మేము సమయం కావాలని కోరుకుంటే ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన వచ్చే 6 నెలల్లో మీకు మరో డిఎస్సి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తమరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మీ యొక్క ఖమ్మం జిల్లా నిరుద్యోగ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దయచేసి మా నిరుద్యోగ గ్రామీణ నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన దళిత గిరిజన మైనార్టీ మహిళ అందరి పరిస్థితులను అర్థం చేసుకొని మమ్మల్ని సహకరించాలని మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాము. మా యొక్క అభ్యర్థులను తిలకిస్తారని కోరుకుంటూ మేము కోరుకున్న తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్నని మేము చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము. ఈ అవకాశాన్ని కల్పించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఓటింగ్ ఎలక్షన్ ఉన్నప్పుడు నేను మా తల్లిదండ్రులు చెప్పిన ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి సర్కార్ని గెలిపించాలి, కాంగ్రెస్ సర్కార్ని గెలిపించాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు వద్దని చెప్పిండ్రు. కానీ నేను మాత్రం కాంగ్రెస్ సర్కారే రావాలి, ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ వస్తే మాకు ఒక దిక్కు ఉంటుంది, మాకు ఒక మార్గం చూపిస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్. వారు ముందే అన్నారు, అరే కాంగ్రెస్ సర్కార్ మంచిగా లేదు బిడ్డ, వీళ్ళు ఇప్పుడు మంచిగా అని కనిపిస్తారు, ఆ తర్వాత ఎలక్షన్ అయినాక వాళ్ళు రాక్షస రూపం ఏంటో అని బయట తెలిపిస్తారు అని చెప్పిండ్రు.
అని ఇప్పుడు తెలుస్తుంది మాకు. కాంగ్రెస్ సర్కార్ ఎంత చెత్త పరిపాలన ఉందంటే, ప్రజాపాలన ఇంత మొద్దుగా పేరు పెట్టిండ్రు ప్రజాపాలన అని. కానీ ఇప్పుడు ప్రజాపాలన కాదు, ఇది దొంగ పాలన అని కనిపిస్తుంది. ఒక డిఎస్సి నోటిఫికేషన్ తో పాటు ప్రతి ఒక్క నోటిఫికేషన్ లో పాపం ఎంతో దూరం నుంచి వచ్చి అప్పులు చేసుకొని మరీ ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం మేము. ఇప్పుడు కూడా మాకు కనీసం ఒక్క పూట తినాలంటే పైసలు లేకుండా మా దిక్కు ఉన్నది. ఏం తినలేక సాయిబాబా టెంపుల్లో ఇక్కడ అక్కడ తిని వేరే వాళ్ళ దగ్గర అప్పులు అడిగి, ఫ్రెండ్ దగ్గర అప్పులు అడిగి మేము ఇక్కడ ఉంటున్నాం. అయినా మాకు ఇప్పుడు అనిపిస్తుంది, మేము ఇన్నిసార్లు ఈ పుస్తకాలు చదువుతున్నాం, ఆ పుస్తకాలు చదివితే మాకు బ్రెయిన్లో పోతుంది అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చదువుతున్నదంతా డిలేట్ అయిపోతున్నాయి. అంటే భయం పుట్టుకొస్తుంది. ఇదేనా మీ పరిపాలన సార్? మీరు ఈసారి పక్కా డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ 10,000కు పైగా ఇవ్వాలని మేము డిమాండ్ కోరుకుంటున్నాం. 10,000కు పైగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇదే మా హామీ. ఈసారి కనుక మీరు 10,000కు పైగా నోటిఫికేషన్ ఇస్తే నెక్స్ట్ సారి కూడా మేము మీకు ఓటు వేయాలనే ఆలోచన మాకు ఉంటుంది. ఒకవేళ ఈసారి నోటిఫికేషన్ ఇయ్యలేదనుకో, నెక్స్ట్ సేమ్ కాదు, ఈ జీవితాంతం అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మం మేము. ఓటు వేయనీయం. వేరే ఏదైనా ఇతర పార్టీ, మంచి పార్టీ వస్తే వాళ్ళకే ఎన్నుకుంటాం. కానీ ఈ బీఆర్ఎస్ కానీ ఈ కాంగ్రెస్ కానీ ఈ పార్టీని మాత్రం నమ్ముకునేది లేదు సార్. మేము మా హక్కుని మేము అడుక్కుంటున్నాం. మేము మీ దగ్గర బిచ్చం అడుగుతలేం కదా. మేము ఒక టీచర్ల మా అవదానమే కోరిక మాది. అసలు మా టీచర్ కోరికనే లేకుండే, ఏదో మేము పోయినాం ఇక స్టడీ చేస్తున్నామంటే ఇప్పుడు దిక్కు లేకుండా ఇది ఒకటే మాకు ఉన్నది, టీచర్ పోస్టులే ఉన్నది. కుక్కకి బీచం వేసినట్టు మీకు ఒక్కొక్క మొక్క ఇస్తున్నారేంటి మిమ్మల్ని? అంటే మీ పదవి ఏమైనా మేము అడుగుతున్నామా? మా హక్కే మాకు కావాలి, మా ఈ నోటిఫికేషన్ మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి. ఇదే నా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి నేను మాట్లాడుతున్నా. ఏజెన్సీ బిడ్డ అయి మాట్లాడుతున్నా. మా హక్కు మాకు దక్కాలి. కొమరం భీం అప్పుడు పోరాడినట్టు, మా సేవల అప్పుడు పోరాడినట్టు మీరు ఈ పరిపాలన దొంగ పరిపాలన చేస్తున్నారు. అంతేగాని మీ రాజకీయ స్వార్థాల కోసం మీరు పరిపాలన చేస్తున్నారు తప్ప మా కోసం అయితే మీరు రాలే.